దర్శనం మాత్రమే నా సొంతము, చేతిలో ఉన్నదంత శూన్యము. దర్శనం ఇచ్చినాతో నడిచి ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టిన దేవుడు అయించున్నాడు. ఆ గొప్ప దేవుడు శిలువ మారు మీద తన శ్రమ పడుతూ మనందరినీ క్షమించాడు. ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఘనముగా జరుగుటకు మరి కొంతమంది వ్యక్తులు నేను జ్ఞాపకం చేసుకోవాలి. వారి యొక్క సహకారం చాలా ఉంది. మొట్టమొదటిగా నన్ను ప్రోత్సహించినటువంటి వ్యక్తి అభిలాష్ అని. ఆ యవ్వన బిడ్డని దేవుడు తీసుకున్నాడు. కానీ ఆ బిడ్డ యొక్క తపన సువార్త పంచడగాను. అందుకే నాకు ఒకరోజు ఫోన్ చేసి, అన్నా అంకుల్ మీరు కానీ ఈ కార్యం చేస్తే బాగుంటుంది అని తెలియజేసినప్పుడు నేను వెంటనే దాన్ని అంగీకరించి మరి ఆరాధన టీవీ వారితో నేను మాట్లాడి మరి ఈ కార్యాన్ని తీసుకోవడం జరిగింది కోఆర్డినేటర్గా. కాబట్టి సన్నీని మనం జ్ఞాపకం చేసుకున్నాం. మరి వారి సహోదరుడు అభిలాష్ డెన్నీ వచ్చినాడు కాబట్టి, స్వరూప్ డెన్నీ వచ్చినాడు కాబట్టి 2 మాటలు తెలియజేయవలసిందిగా కూర్చున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈ కేవీసీ పాస్టర్స్ అండ్ లీడర్స్ అసోసియేషన్ తరఫున ఈ రన్ ఫర్ జీసస్ అనే కార్యక్రమం ఇంత ఘనంగా జరగడం బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్పగా నిర్వహిస్తున్నటువంటి దినకర్ అంకుల్ని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఇక్కడ వచ్చినటువంటి పాస్టర్స్ అందరూ అన్ని సంఘాల నుంచి ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా జరగడానికి మీరందరూ పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈ విధంగా ప్రతి సంవత్సరం ఈ రన్ ఫర్ జీసస్ మరీ ఇంకా గొప్పగా జరగడానికి మేమందరూ మీతో సహకరిస్తామని మరోసారి తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఈ రన్ ఫర్ జీసస్ కార్యక్రమం ఘనముగా జరుగుతున్న వ్యక్తులు నేను జ్ఞాపకం చేసుకోవాలి. వారి యొక్క సహకారం చాలా ఉంది. మొట్టమొదటిగా మరి బిఎస్సీలో ఉన్నటువంటి చంద్రపల్లి పాస్టర్ గారి కుమారుడు మౌని, అదేవిధంగా మరి ఇక్కడ మురళి ఒక్కొక్కరు మురళి ఆయన మరి సహకారాన్ని ఏర్పాటు చేసి ఉన్నారు. అదేవిధంగా మా యొక్క డాక్టర్ శాంతి దర్శనం మాత్రమే